హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సింగం ఛానల్స్. ఇప్పుడైతే మనం సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు బయట చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి రైట్ సైడ్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, అండ్ తర్వాత ఇక్కడ అలాగే కొంచెం ముందరికి వస్తే కాలు కడుక్కునేకి, అండ్ తర్వాత అక్కడ మండపం అంట గైస్. అదంతా అంటే ఇప్పుడు గోవులు ఉన్నాయి అక్కడ. నేను అది లాస్ట్ క్లిప్లో వేస్తాను. ఇదంతా ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళే రూట్ అనమాట స్టార్టింగ్. అండ్ తర్వాత అక్కడ గజస్తంభం ఉంది. అక్కడ పైన చిలుకలు ఉన్నాయి గైస్, నేను వేస్తాను చూడండి. ఇక్కడ మనం ప్రదక్షిణానికి స్టార్ట్ అవుతామన్నమాట. లెఫ్ట్ సైడ్ తులసి కోట ఉంది. అండ్ తర్వాత ముందరికి వెళ్తే అక్కడ కానిస్తుంది కదండి గైస్, అది బ్యాక్ డోర్ అనమాట. అంటే ఇప్పుడు క్లోజ్ చేశారని చెప్పారు. అక్కడైతే స్టేజ్ ఉంది కదా, అక్కడ ఏదన్నా డాన్సెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ పర్ఫామ్ చేసేది అక్కడ చేస్తారంట. అది మాత్రం షెడ్స్ మాత్రం అవన్నీ పడుకోవడానికి లేకుంటే విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడు ఉండేవారంట అంతా. ఇంకా ముందుకు వస్తే కొంచెం ఇప్పుడు మనకి ఇది కూడా ఒక డోరే గైస్, వెనక డోరీ అని చెప్పచ్చు, మనం వెళ్ళే డోరే అని చెప్పచ్చు. బయట కనిపిస్తుంది వ్యూ, అది చూపిస్తాను. సో అది మనం ఎంటర్ అయ్యేటప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ మనకు గోపురాలు కనిపిస్తాయి గైస్, చూడండి. 1 2 3 4 అండ్ 5, అట్ లాస్ట్ 5. ఇది మాత్రం అంటే గుండు చేపించుకోవడానికి. అండ్ తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి గైస్. ఇంకా లాస్ట్కి మనం గజస్తంభం దగ్గరికి వచ్చేసామన్నమాట. చూడండి, స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం గజస్తంభం పైన బ్యాక్వర్డ్ ఉంటుందన్నమాట చిలుక. అండ్ తర్వాత కొంచెం వెనకాలకి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఫుల్ ప్యారెట్ కనిపిస్తుంది గైస్. ఇప్పుడు మనం గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదంతా బయట వ్యూ గుడి దగ్గరవి. సో ఆయనకి లోపల నుంచి వస్తున్నారు భక్తులంతా. లోపల స్వామి అయితే ఇలా ఉంటారనమాట. మనకి పూజారి చెప్పిన కథ ఏంటి అంటే, ఆ లింగం పైన గోవు కాలి ముద్ర ఉంటుందన్నమాట. అంటే అది ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. గోవుల కాపరి గోవుల్ని కాస్తూ ఉన్నాడంట. సో అన్ని ఆవులు సక్రమంగా వెళ్తున్నాయి, కానీ ఒక్క గోవు మాత్రం పాలు విడుస్తూనే ఉందన్నమాట. సో దేవుని దగ్గర పాలు విడుస్తున్నప్పుడు గోవుల కాపరి కొంతసేపు అలాగే చూశాడు. కానీ అదే రిపీట్ అవ్వడంతో ఆ పక్కనున్న గుడ్డల్ని తీసి విసిరేశాడు శివలింగం పైన. సో కాపాడడానికి ఆ గోవు అడ్డం వచ్చింది. సో ఆ శివలింగం పైన ఆ అడ్డం రావడంతో శివలింగం పైన గోవు ముద్ర ఉంటుంది, కాలి ముద్ర ఉంటుంది. శివలింగంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆ గోవు ముద్ర ఉండే చాట నీళ్ళు ఊరుతూనే ఉంటాయన్నమాట. ఆ నీరు కూడా గోమూత్రం స్మెల్ వస్తాయన్నమాట. పైనుంచి పన్న నీళ్ళు కావవి, అవే మనకు ప్రసాదంగా ఇస్తారు ఈ గుడిలో. కడప జిల్లా మొత్తానికి ఇలాంటి గుడి ఎక్కడా లేదు. ఇక్కడైతే ఆయన వ్యూ చూపిస్తున్నాను బయట నుంచి. సో అలా ఉంటారన్నమాట. స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత మనం పార్వతీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోవాలన్నమాట. సో వెనకల నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనకి 2 లింగాలు ఉంటాయి, చూపిస్తాను. ఫస్ట్ లింగం శివుడు, అండ్ తర్వాత నంది. అండ్ తర్వాత ఇంకా కొంచెం పోతే ఇంకో లింగం కూడా ఉంటుందన్నమాట. మా అమ్మమ్మ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ 2వ లింగం అన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు మనం పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా ముందు ప్రీవియస్ అన్నమాట దారి, కానీ ఇప్పుడు అక్కడే గుడి దగ్గరనే అటాచ్ చేసి పెట్టారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మా అమ్మమ్మ ఇక్కడ లింగాలు ఉన్నాయి చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్తుందన్నమాట. సో ఇక్కడ పార్వతీ అమ్మవారు ఉంది, చూపిస్తాను. ఇక్కడ పార్వతీ అమ్మవారు ఉందన్నమాట. క్లారిటీగా చూపిస్తాను, చూడండి. అండ్ తర్వాత ఇలా ఉంటుంది అమ్మవారు క్లోజప్లో, చూడండి. మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కూర్చుంటాం కదా. సో అక్కడ పూజారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అక్కడ ఆయన ఏం చెప్తున్నారు అంటే, పూర్వకాలంలో దొంగతనం జరుగుతాయి కదా, ఆ దొంగతనం జరిగిన
ఒక ఇంటి యజమాని వచ్చి అక్కడ నిలబడితే, సెంటర్లో నిలబడితే అప్పుడు మనకు దొంగలు అనేవారు కనిపించేవారంట. ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి కళ్ళు ఇక్కడికి పడతాయంట, సెంటర్లోకి పడతాయంట. అంటే ఈ గుడికి పూజారి ఇంకోటి ఏం చెప్పారు అంటే ఈ గుడికి ఎవ్వరు అనుకొని రారంట, అప్పుడప్పుడు అనుకొనే వస్తారంట ఈ గుడికి. ఆయన ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తెలియని వాళ్ళందరికీ. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఇక్కడ మండపం అని, తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే గోవులు ఉన్నాయని, అవి ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇదంతా మినీ పార్క్ కూడా ఉందన్నమాట, చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి. అండ్ తర్వాత అక్కడ స్ట్రైట్గా వెళ్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట, అక్కడ గుడి కూడా ఉంది అని చెప్పారు. ఇప్పుడు మనం గండికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు సంగమేశ్వర స్వామి దేవాలయం అనే పేరు ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడ లొకేట్ అయింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో సంగమేశ్వర స్వామి అని ఎందుకు వచ్చింది అంటే 3 నదులు కలుస్తాయి కాబట్టి. ఆ 3 నదుల పేర్లు ఏంటి అంటే పాపాగ్ని, మోగమూరు, ఉడండవాగు. ఈ 3 నదులు కలుస్తాయి కాబట్టి దీనికి సంగమేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ 3 నదులే ఎందుకు అంటే ఈ 3 నదులు ఒక స్పెసిఫిక్ స్పాట్లో కలుస్తాయి అన్నమాట. సో దీనికి సంగమేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి వచ్చిందన్నమాట పేరు. ఎక్కడ లొకేట్ అయింది అంటే కడప డిస్ట్రిక్ట్లో అనిమేల విలేజ్ అని తర్వాత వీరుపనాయుని పల్లె అక్కడ ఉంటుందన్నమాట. స్టిల్ గోయింగ్ గైస్. ఇప్పుడు మనం గండికి వెళ్తున్నాం కదా, అక్కడ ఎలా ఉంటుందని చెప్పి అంతా చూపిస్తాను. ఫైనల్లీ రీచ్డ్ గండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మాదైతే దర్శనం అయిపోయింది, మాది ఆకు పూజ కూడా అయిపోయింది. సో కానీ ఇక్కడ మీకు చూపించడానికి కుదరలేదు, బికాస్ కెమెరా ఈజ్ నాట్ అలౌడ్. సో ఇప్పుడు నేను ద్వారం చూపిస్తున్నాను కదా ఫస్ట్లో, అది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. సో ఇక్కడ ఇదంతా బయట వ్యూ అన్నమాట, అది సర్వదర్శనం, ఇది విఐపి దర్శనం. అండ్ తర్వాత అవుటింగ్ వే. అండ్ తర్వాత ఇక్కడ బయట కొట్టంలాగా ఉంది, మేబీ అది హోమంది అనుకుంటాను నాకు తెలిసి. హోమందే గైస్. అండ్ తర్వాత ఇప్పుడు భక్తులు చాలామంది వస్తున్నారు దర్శించుకోవడానికి, ఎందుకంటే ఇది ఇప్పుడు కట్టారనమాట, ప్రజెంట్లో కట్టారు. ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి ఆయనకి ఈ ఆలయంలో. ముందంతా బయటే ఉండేవారు ఆయన. మన దర్శనం అయితే అయిపోయిందనమాట, దర్శించుకోవడం. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, బయటికి వెళ్ళే దారి. అని తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తున్నారనమాట. ఇదంతా లోపల ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతాము. నేను చూపించలేదు, ఫోన్ అవైలబుల్లో లేదు. ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అని చెప్పడం మర్చిపోయా, అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట, షూట్ రూమ్స్. అండ్ తర్వాత ఏసీ రూమ్స్, అండ్ తర్వాత నార్మల్వి కూడా ఉన్నాయి. నార్మల్ 300, ఏసీ 1 రూమ్ అయితే 500. అండ్ తర్వాత షూట్ రూమ్స్ అయితే 2000 అని విన్నాను. షూట్ రూమ్స్ లైక్ మ్యారేజ్ చేసుకోవచ్చు అక్కడ, అంత పెద్దది. సో 3-4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళి ఒక షూట్ రూమ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. అండి ఎక్కడ లొకేట్ అయింది అంటే కడప డిస్ట్రిక్ట్ చక్రాయపేట వీరన్నగట్టుపల్లి అనే గ్రామంలో లొకేట్ అయిందనమాట. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు, చాలా బాగుంది. గండిలో వాటర్ ఎక్కువ లేవు, కొన్ని ఇరుస్తున్నారని చెప్పారు. కడప డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ దాదాపు తెలుసు గండి అంటే. గండి చాలా ఇక్కడ ఫేమస్ అన్నమాట కడప డిస్ట్రిక్ట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింగం ఛానల్స్. ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి వీడియోస్.